హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ వీడియో వచ్చేసి మార్గశిర లక్షవారం 3వ వారం ముందు రోజండి, బుధవారం రోజు నేను ఇంట్లో వర్క్స్ అన్నీ ఏ విధంగా చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అది కూడా ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 10:30 వరకు షూట్ చేసిన బ్లాగ్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. పూజా సామాగ్రి కోసం మార్కెట్కి అయితే వెళ్ళొచ్చానండి. వచ్చిన తర్వాత ఇప్పుడు వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి 4:30 అవుతుందండి. ఈవినింగ్ టైంలో డైలీ రొటీన్ అని ఏం చెప్పను, కానీ అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పూజ ఉంది కాబట్టి పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజే ఈవినింగ్ ఏ విధంగా ఇంట్లో సిద్ధం చేసుకుంటానా అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవచ్చు అనేసి ఈవినింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే షూట్ చేశానండి. సో అలాగే ఫస్ట్ మార్కెట్ నుంచి రాగానే మేడ మీద నుంచి బట్టలు అయితే అన్నీ తీసుకొచ్చేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మడత పెట్టాలి. సో ఎన్ని బట్టలు ఉన్నాయో చూసారు కదా. డైలీ పూలు ఉన్నప్పటికీ కూడా ఇంకా నెక్స్ట్ లక్షవారం కదా, అది కూడా మార్గశిర లక్షవారం కాబట్టి ఇంట్లో మార్చిపోయిన బట్టలు ఏవి ఉండకుండా ముందు రోజే మొత్తం అన్నీ కూడా పులిమేస్తానండి. అలాగే బెడ్షీట్స్ మొత్తం ఈ దివాన్ సెట్ ఇవన్నీ కూడా మార్చేస్తాను కదా, దానివల్ల ఈరోజు కొంచెం బట్టలు ఎక్కువగానే ఉంటాయి. అది కూడా మనం మార్నింగ్ బట్టలు వేసినప్పటికీ కూడా శీతాకాలం కాబట్టి 4 అవుతులోకి బట్టలు తీయకపోతే ఇంకా 4:30 ఆ టైంకి మొత్తం చల్లగా అయిపోతున్నాయండి. అసలు పులిమిన ఫీలింగే అనిపిస్తలేదు బట్టలు తీసేటప్పుడు. ఎండకున్న బట్టలు బాగుంటాయి కదా, సో అందుకే ఇంకా 4 లోపే బట్టలు అయితే తీసేస్తున్నాను. ఇంకా మనకు తెలియదు కానీ 4 నుంచే మంచు కురవటం అయితే స్టార్ట్ అయిపోతుందండి. ఇంకా బట్టలన్నీ కూడా చల్లగా అయిపోతున్నాయి. ఇంకా బట్టలన్నీ కూడా మడత పెట్టేసి బీరువాలో సర్ది పెట్టేశానండి. ఈ బాక్సెస్ ఏంటో మీకు తెలుసా? భలే ఉన్నాయి కదండి. బాక్సెస్ అయితే ఎగ్ బాక్సెస్ అండి. ఎగ్స్ ఎప్పుడైనా ఊరి నుంచి తెచ్చుకోవాలంటే కనుక రేషన్ బియ్యంలో కానీ లేకుంటే ఓకు ఉంటుంది కదా, ఓకలో పెట్టి ఎగ్స్ అయితే తెచ్చేవాళ్ళం. అంటే ఓకలో పెట్టడం వల్ల అటు ఇటు కదిలినప్పటికీ కూడా ఎగ్స్ అయితే డ్యామేజ్ అవ్వవు కదా, అలాగే రేషన్ బియ్యంలో కూడా పెట్టేవాళ్ళం. ఎప్పుడు కూడా రేషన్ బియ్యం దోశలకి ఊరి నుంచి తెచ్చుకుంటాం కదా, ఇంకా ఎగ్స్ పెట్టి తెచ్చుకుంటే తర్వాత క్లీన్ చేసేసి అవి దోశలకి అయితే యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా ఎక్కువగా ఓక లేకుంటే రేషన్ బియ్యం ఈ రెండింటిలోనే పెట్టి తెచ్చుకునే వాళ్ళమండి. ఎందుకంటే అట్టు ఉంటుంది కదా, ఇలాంటి అట్ట పెట్టి అందులో అయితే 30 గుడ్లు పెట్టాలి, పెద్ద సంచిలో పెట్టి మళ్ళీ తీసుకురావాలి. ఇంకా అది ఇబ్బందిగా ఉంటుంది కదా అన్నట్టుగా కొంచెం నార్మల్ గుడ్లు అనుకోండి పెద్ద సైజు ఉంటాయి. ఇవి నాటు గుడ్లు కాబట్టి చిన్న చిన్న గుడ్లు అయితే ఉంటాయండి. ఆ బాక్స్లో పెట్టి కట్టినప్పటికీ చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వచ్చేది. ఏదో అదొక పెద్ద లగేజ్లా అనిపించేది. కానీ ఇప్పుడు ఇలా క్యూట్గా చిన్న చిన్న ఎగ్ బాక్సెస్ అయితే వచ్చాయండి. ఇందులో 12 ఎగ్స్ అయితే పడతాయి. భలే ఉంది కదా. ఈ బాక్స్ నార్మల్గా మనం సంచిలో కానీ కవర్లో కానీ పెట్టి తీసుకొచ్చేయచ్చు. గుడ్లు అయితే ఎక్కడ డ్యామేజ్ అవుతలేదు. ఇవి చూస్తారు కదా, నాటుగుడ్లండి. ఈ మధ్య కాలంలో నాటుగుడ్లు అనేసి రోడ్ సైడ్ చాలా మంది అమ్ముతున్నారండి. నాటుగుడ్లు అనేసి అవైతే ఒరిజినల్ నాటుగుడ్లు అయితే కాదంట. ఎగ్స్ కూడా తయారు చేస్తున్నారని ఏదో చెప్తున్నారు కదా. సో ఇవైతే నాటుకోళ్ళని పెంచుతారు కదా, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నామండి. గుడ్డు వచ్చేసి 25 రూపీస్ తీసుకుంటున్నారు. మనకి రోడ్ సైడ్ దొరికేవైతే చాలా కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుందండి. మా చిన్నతనంలో ఈ ఎగ్స్ అయితే 6 రూపీస్ 7 రూపీస్కి అమ్మేవారు మా చిన్నతనంలో. అంటే అప్పట్లో మనకి నార్మల్ గుడ్స్ వచ్చేసి రూపాయి 2 రూపాయలు అలా ఉండేవి. ఇవైతే అంత కాస్ట్ ఉండేవి. ఇప్పుడు కూడా మన నార్మల్ గుడ్ 7, 8 అలా అయినప్పటికీ కూడా ఇవైతే 25, 30 అలా అయితే అమ్ముతున్నారండి. అయినప్పటికీ కూడా హెల్త్కి ఇవే మంచివంటండి. అవి ఒక 4 గుడ్లు తింటే ఎంత బలం వస్తుందో ఇది ఒక గుడ్డు తింటే చాలంట. సో అందుకే ఇంక ఇవైతే తీసుకున్నాము. ఇడ్లీ దోశ పిండిలు అయిపోయి 4-5 డేస్ అవుతుంది. 4-5 డేస్ నుంచి కూడా నానబెడదాం పప్పులు అన్నట్టుగా రోజు మర్చిపోతున్నానండి. ఇంక ఈ రోజు అయితే మార్నింగే దోశకి ఇడ్లీకి కూడా తొక్క మినపప్పు అయితే నానపోసేసాను. అలాగే దోశల కోసం రైస్ కూడా నానపెట్టేశానండి. పప్పులైతే తొక్క క్లీన్ చేసేసాను. ఇంతకుముందు అయితే తొక్కపప్పు ఇంకా నీట్గా క్లీన్ చేసేసేదాన్నండి. కొంచెం కూడా పొట్టు అన్నది అసలు ఉండనిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు ఇందులో చూసారు కదా, కొంచెంగా పొట్టు అయితే ఉండిపోయింది. అలా కూడా పొట్టు లేకుండా సాయి పప్పు అన్నట్టుగా క్లీన్ చేసేసేదాన్నండి. కానీ తొక్కపప్పు ఎప్పుడు కూడా అంతలా క్లీన్ చేయకూడదంట. అంటే మనకి ఇడ్లీ అయినా దోశ అయినా కొంచెం కలర్స్ చూడడానికి మురిగ్గా ఉన్నప్పటికీ కూడా ఇలా పొట్టుతో తీసుకుంటేనే హెల్త్కి మంచిదని చెప్తున్నారు కదా అన్నట్టుగా ఇంకా మరీ ఎక్కువగా అయితే క్లీన్ చేయలేదండి. ఎందుకంటే మనం చేసుకున్న పప్పులు కాబట్టి ఇందులో అంతగా గత్తర అలాంటివి ఏమీ ఉండవు. అదే బయట తీసుకున్న షాపుల్లో పప్పులు అనుకోండి,
అందులో కొంచెం పుల్ల ముక్కల్లాగా, మట్టి బిడ్డలాగా ఉండటం వల్ల ఎక్కువ క్లీన్ చేయాలి. మనం నార్మల్‌గా క్లీన్ చేసుకుంటే చాలు అనేసైతే చెప్తున్నారండి. చాలామంది ఈ మధ్య కాలంలో మినపగుళ్ళుతోటే ఎక్కువగా సున్నుండలు ఇలా చేస్తున్నారు కదా! అంటే పొట్టుతో తింటే మంచిది అన్నట్టుగా అమ్మ ఎప్పుడు కూడా సాయిపప్పుతో అయితే సున్నుండలు చేసేదండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా తొక్కపప్పు కానీ, మినుములు కానీ ఫ్రై చేసేసి వాటితోటే సున్నుండలు అయితే చేస్తున్నారండి. తొక్కు ఉండాలి అన్నట్టు. మరీ క్లీన్ చేసేయకూడదు అన్నట్టుగా తక్కువే క్లీన్ చేస్తున్నాను. సో, ఇంకొక పక్క టీ కూడా పెట్టేసుకున్నానండి. అప్పటికే టైం వచ్చేసి 5:30 అలా అవుతుంది. ఇంకా బట్టలు తెచ్చేసిన తర్వాత టీ పెట్టుకుందాం అనుకున్నాను కానీ, ముందు ఆ ఎగ్స్ అన్నీ సర్ది పెట్టేసి, నెక్స్ట్ పప్పులు ఇవన్నీ క్లీన్ చేసి గ్రైండర్‌కేసి ప్రశాంతంగా టీ పెట్టుకుందాంలే అన్నట్టుగా ఒక పక్క టీ కాగుతుంది. ఒక పక్క వచ్చేసి పప్పులైతే రుబ్బుతున్నానండి. సో, మనం అత్తమాట్లు గ్రైండర్‌లో పప్పుకి వాటర్‌లో చెయ్యి నానుపుకుని, ఆ పక్కనున్న పప్పు బద్దలన్నీ ఇలా ఊరుస్తూ ఉంటాం కదండీ! అలా చేయటం వల్ల మన చేతులు చచ్చుబడిపోయినట్టుగా అయిపోతాయి పప్పులు రుబ్బినప్పుడు. ఎక్కువ ఈ పిండిలో ఉండటం వల్ల, వాటర్‌లో ఉండటం వల్ల. లేకుంటే ఏదైనా స్పూన్‌తో ఇలా చుట్టూతా ఊరుస్తూ ఉంటాం కదా! అలా చేసినప్పుడు ఏమవుతదంటే, మొత్తం మన గ్రైండర్ గిన్నంతా కూడా గీతలు పడిపోద్దండి. అలా కాకుండా మనకి ఇలాంటిది ఉంటది కదా! ప్లాస్టిక్‌ది. ఇలాంటివి మిక్సీకి ఇస్తారండి. ఆ నొట్లు బిగించడానికి. సో, దీంతో మనం చుట్టూతా ఉన్న పిండి అంతా కూడా ఇలా కలిపినట్లయితే నీట్‌గా క్లీన్ అయిపోద్ది. అత్తమాట్లు మన హ్యాండ్ పెట్టి మళ్ళీ చేయి కడుక్కోని అవసరం ఉండదు. సో, ఇడ్లీకి పప్పు అయితే అయిపోయిందండి. నూక కలిపేసి పక్కన పెట్టేసాను. సో, ఇంకప్పుడు దోసలకు కూడా వేసేసాను. దోసలు కొంచెం తక్కువున్నప్పటికీ కూడా మనకి కలర్ అంతగా ఏం చేంజ్ అవ్వదు కానీ, ఇడ్లీకైతే కొంచెం ఇడ్లీ మురుకు కలర్‌లో కనిపిస్తది. సో, కానీ హెల్త్‌కి మంచిది. కొంతమందైతే ఇలా కాదండి ఇంకా తక్కువ ఉండేలాగే కడుగుతున్నారు. నేనైతే మరీ అంత నల్లగా చూడలేము బాగోదు అన్నట్టుగా ఇంకా చాలా వరకు క్లీన్ చేసేసాను. చెప్పాను కదా ఇడ్లీకి, దోసలకి ఈరోజే పప్పేసాను అనేసి. ఇంకా ఆఫ్టర్‌నూనే కొంచెం మైదా పిండి, ఉప్మా నూక, మజ్జిగ అయితే బోండాలకి కలిపి పెట్టేసానండి. ఇప్పుడు అవే బోండాలైతే వేస్తున్నాను ఈవినింగ్ టిఫిన్‌కొచ్చేసి. ఇంకా టిఫిన్ వేసిన తర్వాత ఎళ్లి హెడ్ బాత్ చేసుకురావాలి. నెక్స్ట్ డే మార్గశిరలక్షవారం కాబట్టి మనం తల రాసుకోవటం, ఇల్లు క్లీనింగ్‌లు ఇలాంటివైతే నెక్స్ట్ డే చేయకూడదు కదా! అందుకే ఇప్పుడు హెడ్ బాత్ చేసుకొచ్చిన తర్వాత ఇంకా చాలా వర్క్ అయితే ఉందండి. పూజ కాడ సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకొని అన్నీ సర్ది పెట్టుకోవటం ఇవన్నీ చెయ్యాలి. మార్నింగే నేను తులసి అమ్మవారి అలంకరణ నెక్స్ట్ గౌరీ అమ్మవారి అలంకరణ ఇవన్నీ కూడా మార్నింగే చేసేసాను. అదే మార్నింగ్ అంటే 1:30 ఆ టైంకి అయితే చేసి పెట్టేసానండి. బజ్జీల్లోకి చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి అయితే నార్మల్‌గానే ఫ్రై చేసేస్తున్నానండి. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చట్నీ ఉంటది కదా! మార్నింగే ఇంకొక పక్క వంట, టిఫిన్స్ ఇవన్నీ చేయాలి కదా అన్నట్టుగా. సో, ఈ బోండా పిండి వచ్చేసి ఆఫ్టర్‌నూన్ కలిపానని చెప్పాను కదండీ! కొంచెం థిక్‌గా కలపాలి. మరీ కొంచెం లూజ్‌గా కలిపేసాను. బోండాలు వేస్తుంటే పాక్కుపోతాయేమో అనుకున్నాను కానీ కొంచెం రౌండ్‌గా వచ్చాయి. అంటే పిలకల కింద వచ్చేసినప్పటికీ కూడా రౌండ్‌గానే వచ్చాయండి. సో, ఇడ్లీ పిండిలో మిక్స్ చేసుకుంటే మైదా అలాగే ఉప్మా నూక ఇంకా బావుంటది. ఇంకా ఇడ్లీ పిండి అయితే ఈరోజే వేయటం వలన ఇంకా మైదా, ఉప్మా నూక 2 కలిపి అయితే మజ్జిగలో ఈ బోండాలైతే వేస్తున్నానండి. అంత నీట్‌గా అయితే రాలేదు. కొంచెం పిండి కూడా చెప్పాను కదా! పలచనయింది అనేసి. సో, ఎలా వస్తాయో టేస్ట్ అయితే బాగున్నాయి. చూడడానికి అందంగా లేనప్పటికీ కూడా నాకెప్పుడు కూడా బజ్జీలు ఇలా బొటకని వేలుతో వేస్తారు కదా! అలా వేద్దాం అనేసి ఎన్ని సార్లు ట్రై చేస్తానోనండి అస్సల రాదు. అంటే ఈ పిండి కలపటం తప్పో లేకుంటే నాకు అలా రివర్స్ ఎలా వేయటం రాకో తెలీదు కానీ నార్మల్‌గా మనం పునుకులు వేస్తాం కదా! అలా వేసేస్తాను బూరెలు వేసినట్టుగా. అందువల్లనే చూసారు కదా! ఇలా పిలకల కింద అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పిండి కూడా కొంచెం పలచన అయిపోవటం వల్ల మరీ పిలకలుగా అయితే వచ్చేసాయండి. మన ఇంట్లోకే కదా! ఎలా వస్తాయి ఏంటి అన్నట్టుగా వేసేస్తున్నాను. అమ్మ అయితే బోండాలు చాలా బాగా ఏస్తదండి. అమ్మ అయితే ఇలా ఆఫ్టర్‌నూను ముందు రోజు నైట్, మార్నింగ్ కలపడం ఇలా అయితే ఏం చెయ్యదు. మేము బోండాలు కావాలి అంటే 1 అవర్ ముందే కలుపుద్దండి పిండి. అయినా కూడా బోండాలు భలే వస్తాయి స్పాంజిల్లాగా. నేనేంటో ఇంత బాగా వేసినప్పటికీ కూడా అంత పర్ఫెక్ట్‌గా అయితే రావు. చూడ్డానికే తెలిసిపోతున్నాయి కదా! తల ఒక పక్క, తోక ఒక పక్క అన్నట్టుగా ఉంటాయి. ఇప్పుడంటే బోండాలు ఇలాంటివి ఎక్కువగా ఇంట్లోనే వేస్తున్నాం కానీ మా చిన్నతనంలో అయితే అమ్మ వాళ్ళు పూరి, ఉప్పిండి, ఉప్మా ఇలాంటి టిఫిన్స్ చేసేవారు కానీ బోండాలు అయితే ఎప్పుడూ వేసేవారు కాదండి. ఇప్పుడిప్పుడంటే అమ్మ ఎక్కువగా ఏస్తుంది కానీ ఎప్పుడైనా మాకు బోండా తినాలనిపిస్తే రూ. 2 ఇచ్చేవారు. రూ. 2 అట్టుకెళ్తే 4 బోండాలు వచ్చేవండి. భలే ఉండేవండి. హోటలోళ్ళు ఎలా ఏసేవారో కానీ ఒక హోటల్ దగ్గర అయితే నార్మల్ బోండాలు ఏసేవారు. ఒక హోటల్ దగ్గర అయితే అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేవారండి. అవి ఒక రకమైన టేస్ట్ ఉండేవి. ఇవి ఒక రకమైన టేస్ట్ అయితే ఉండేవి. అయినప్పటికీ కూడా అప్పుడు టిఫిన్స్ చాలా బాగుండేవండి.
ఫైనల్‌గా బోండాలైతే వేసేసాను. రకరకాల షేపుల్లో అయితే బోండాలొచ్చాయి కదండీ! పిండి కొంచెం పలచనవ్వటం వల్ల ఆ విధంగా అయితే వచ్చాయి. టేస్ట్ అయితే బావుంటదండి. అదే ఇడ్లీ తోపు కూడా కొంచెం వేసినట్లయితే ఇంకా పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా అయితే వచ్చును. ఇదేంటంటే మైదా ఉప్మానుక పెరిగే కాబట్టి కొంచెం పలచనయిపోవటం వల్ల ఆ విధంగా వచ్చాయి. కొంచెం పిండి ఉండిపోయిందండి. ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. అలాగే ఇక్కడ చూడండి ఇంకా చట్నీ చేస్తుంటే కొంచెం వాటర్ ఎక్కువయింది. మొత్తం మిక్సీ ఆన్ చేయగానే మొత్తం అంతా చిమ్మేసిందండి. మళ్ళీ ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేయాలి. ఆల్రెడీ మొత్తం అన్నీ తడిపెట్టేసి క్లీన్ చేసి పెట్టేసాను. ఇంక టిఫిన్‌లు అయిన తర్వాత ఇవొకటి నీట్‌గా క్లీన్ చేసేసి తలస్నానం చేసి పూజా సామాన్లు ఒకటి క్లీన్ చేసుకుంటే సరిపోద్ది కదా అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయవలసొచ్చిందండి. ఒక్కొక్కసారి అంతే కదా పనున్నప్పుడే మళ్ళీ అది డబల్ అయిపోతూ ఉంటది. కొంచెం వాటర్ ఎక్కువవుతే ఏంటోనండి ఈ మిక్సీలు మొత్తం చుమ్మేస్తాయి. అలాగని వాటర్ తక్కువేసి చట్నీ కొడితేనేమో పట్టేస్తూ ఉంటాయి. సో, ఇక్కడ చూసారు కదా! చట్నీ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. బజ్జీలైతే చూడడానికి షేప్ బాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. చూసారు కదా! లోపల పిండి పిండిలా లేకుండా చాలా గుల్లగా అయితే వచ్చాయి. ఈ బజ్జీలు వేయడానికి ఆయిల్ వేడి చేసినప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఈ బజ్జీ పిండిలో వేసి కలిపి ఆ తర్వాత బజ్జీలు వేసినట్లయితే బజ్జీలు బాగా గుళ్ళిరుగుతాయండి. అమ్మ అయితే అలాగే చేస్తది. నేనైతే వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అయినప్పటికీ కూడా గుల్లగానే వచ్చాయి. సో, చూసారు కదా! లేకుంటే లోపల పిండి పిండిలా ఒక బాల్‌లా ఉండిపోద్దండి లోపల. సో, అలా లేకుండా వచ్చాయి. ఇంక ఇందులోకి పల్లి చట్నీయే చాలా బావుంటదనేసి పల్లి చట్నీ అయితే చేశాను. సో, ఇంక తినేసిన తర్వాత తలస్నానం చేసొచ్చాక అప్పుడు మొత్తం పూజా రూమ్ అంతా క్లీన్ చేసి పూజా సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టానండి. అప్పుడే టైం వచ్చేసి 9:30 అలా అయితే అయిపోయింది. చూసారు కదా! ఇంకా నేను మొత్తం చేసిన వర్క్ అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. అక్కడక్కడ అలా వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంట్లో ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు ఇలా వీడియోస్ షూట్ చేస్తే అవ్వదు కదా! నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం త్వరగా లేవాలి కదా! సో, చెప్పాను కదండీ మార్కెట్‌కెళ్ళి పువ్వులు అలాగే ఇంకా పూజకు కావాల్సినవి ఆవ నెయ్యి ఇలాంటివన్నీ తీసుకొచ్చానని. ఇంకా అది కూడా కట్ చేసి డబ్బాలో అయితే వేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వేద్దాంలే అనేసి. మనకి మామూలుగా చేసే పూజలు వేరండి. మార్గశిర లక్షవారం వేరు. అంటే మనం వ్రతంలా చేయలేనప్పటికీ కూడా మార్గశిర లక్షవారం ఏంటంటే తడిగుడ్లు పెట్టడం, హౌస్ క్లీన్ చేయటం, మాచిపోయిన బట్టలు ఉతకటం ఇలాంటివి అసల చేయకూడదండి. కొన్ని ఉంటాయి. సో, దానివలన ఇంకా మనకి ముందు రోజు నైట్ ఎంత లేట్ అయినప్పటికీ కూడా అన్నీ కూడా ముందు రోజు నైటే చేసుకోవాలి. సో, అందుకే కొంచెం కష్టంగా అనిపిస్తదండి. ఇంకా వ్రతంలా చేసే వాళ్ళకైతే మరీ కష్టమండి. పొరపాటున కూడా నూనె ముట్టకూడదు. ముఖం అద్దంలో చూసుకోకూడదు. తలలో పాను పెట్టకూడదు. పూజ అయ్యేంత వరకు చాలా నియమనిష్టలుగా అయితే ఉండాలండి. చాలా కష్టం. మనం ఏంటంటే నార్మల్ పూజ అంటే వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవటం వల్ల ఏంటంటే మనం నూనెతో చేసిన ఫుడ్ ఐటమ్స్ తింటాము. పూజ అయిన తర్వాత నూనె ముట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తాము. తల దువ్వేసుకుంటాము. ముఖానికి సబ్బు రాసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేస్తామండి. వాళ్ళైతే చాలా నియమనిష్టలతో అయితే ఉండాలి. సో, నేను అందుకే ఇంకా ముందు రోజు నైటే తల కూడా అంటేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేస్తే సరిపోద్ది కదా అన్నట్టుగా. సో, ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా పూర్తయిపోయిందండి. ఇంకా తులసి అమ్మవారు, గౌరీ అమ్మవారిని కూడా అలంకరణ అయితే చేశానని చెప్పాను కదా! ఈ వారం వచ్చేసి అమ్మవారి బుల్లి బుల్లి పాదాలని ఇలాగా కమలంలో ఉన్నట్టుగా నా దగ్గర డిజైన్ అయితే ఉందండి. దాంతో అయితే వేసేసాను. సింపుల్‌గా అయిపోద్ది కదా! త్వరగా అవుతది. చూడ్డానికి కూడా మంచి లుక్ అయితే ఉంటదన్నట్టుగా. సో, చూసారు కదా! నైట్ టైమ్ కదా! లైటింగ్ అంతగా లేకపోవటం వల్ల వీడియోలో అంత క్లారిటీగా తెలియటం లేదు. ఇంకా తులసి కోట ఈ రాత్రులు గౌరమ్మను కూడా నీట్‌గా క్లీన్ చేసేసి పసుపు పూసి కుంకుమ బొట్లయితే పెట్టానండి. ఇంకా వరిపిండి బొట్లయితే పెట్టాలి. ఆఫ్టర్‌నూన్ అలంకరణ చేసినప్పటికి కూడా ఇప్పటి వరకు బొట్లు పెట్టడానికైతే అవ్వలేదండి. నెక్స్ట్ డే మార్నింగ్ పెడదాంలే అన్నట్టుగా అలా వదిలేసాను. ఇంకా కొన్ని బట్టలుంటే అవి కూడా మిషన్‌కయితే వేసేసానండి. ఇంకా మిషన్ అయితే ఉతికేసి ఉంచితే నెక్స్ట్ డే మార్నింగ్ ఆరబెడదాం కదా అన్నట్టుగా ఇటు పక్క గడపను కూడా క్లీన్ చేసేసి సింపుల్‌గా కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా వరిపిండివి డిజైన్స్ అయితే వేసేసానండి. సింపుల్‌గా అయిపోద్ది కదా అన్నట్టుగా. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఈ పప్పు రుబ్బిన గ్రైండర్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాను. ఇంకా స్టవ్ మీద వరిపిండితో ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఓపిక అయితే లేదండి. ఇంకా నార్మల్‌గా చాపీస్‌తో పెట్టేసాను. సో, ఫైనల్‌గా ఇంట్లో వర్క్స్ అయితే పూర్తయిపోయాయి. చూసారు కదండీ! ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 10:30 వరకు బ్లాగ్ అయితే ఇంతే మరి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.